ఫస్ట్ ఆది బ్లౌజ్ నడుము లూజ్ ఎంతో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది స్కిప్ చేసేయాలి. ఉక్సోల్ది మనకు వచ్చి 28.5 ఉంది. అండ్ వీళ్ళు వచ్చేసరికి కొంచెం పెట్టమన్నారు కాబట్టి నేను 30 అయితే పెడుతున్నాను. సో 30ని 4 భాగాలు అయితే చేయాలి. సో అప్పుడు మనకి 7.5 అయితే వస్తుంది నడుము లూజు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇది ప్రిన్సెస్ కట్ అనమాట. యాస్టీస్గా ఇలాగే పెట్టమన్నారు. సో అందుకోసం ఇప్పుడు మనము ఫస్ట్ అయితే బ్యాక్ కట్ చేస్తున్నాను నేను. సో బ్యాక్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి, మనకి ఆపోజిట్లో ఉండాలి. అలాగే బ్లౌజ్ పొడవు కూడా ఆది బ్లౌజ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. సో ఆది బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 15 ఇంచులు, ఇదిగోండి 15 ఇంచులు. అండ్ అలాగే ఇలాగ పెట్టుకొని స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేశాను. అండ్ మనకి ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ కావాలి కాబట్టి నేను పై వైపున ఖర్చుల కోసం ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసరికి నడుము లూజు 30 కాబట్టి 30ని 4 భాగాలు చేశాను. అండ్ 7.5 వచ్చింది. అలాగే డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఖర్చుల కోసం 2 ఇంచెస్. అండ్ 1.5 కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టము క్లాత్ని బట్టి. సో ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి అని, సో ఈ సైజ్ బ్లౌజ్కి అయితే 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఏ సైజు వాళ్ళకైనా సరే ఈ చంకదింపు అనేది 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. అలాగే స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. నడుము లూజ్కి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనము నడుము లూజ్కి 7.5 అండ్ ఈ డాట్ కోసం 1 ఇంచ్ 8.5 అయితే తీసుకున్నాము. ఈ 8.5 ఇంచులకి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. అండ్ 9.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ 2 డాట్లని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. అలాగే ఇప్పుడు కర్వ్ స్కేల్తో మనం ఇక్కడ 1 ఇంచ్ సో ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ రౌండ్ అండ్ నడుము లూజ్కి ఈ చంక రౌండ్కి సేమ్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ 8.5 ఇంచులకు రావాలి. సో ఇక్కడ కొంచెం వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ అవుతుంది. ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి, ఇక్కడ కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఏదైనా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు 8.5 కరెక్ట్గా వచ్చింది. కొంచెం పైకి పెట్టుకుంటే నాకు ఇక్కడికి 8.5. ఈ 8.5 ఈ నడుము లూజ్కి ఇది మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనకి జాకెట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ ఏమో ఫస్ట్ నెక్ అండి. నెక్కి వచ్చేసరికి 2 ఇంచులు తీసుకున్నాను. అండ్ మిగతాది మనకి షోల్డర్ కోసం అయితే ఉంచేసాను. అలాగే ఫ్రంట్ నెక్ పొడవు అంటే అదే బ్యాక్ నెక్ పొడవు అండి ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉందో సో ఆది బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి. లేదు అనుకుంటే వాళ్ళు ఏమైనా నెక్ చెప్తే దాన్ని బట్టి అయినా తీసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేసరికి నెక్ డీప్ వచ్చేసరికి 5 ఇంచులు మైనస్ చేసేసి మిగతాది అయితే పెట్టేస్తున్నాను. సో మనకి ఇంకా ఖర్చుల కోసం కూడా కావాలి కాబట్టి 5.5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా. సో పైన మనం 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కింద నెక్ దగ్గర 2కి 2 పాయింట్లు కానీ లేకపోతే 2.5 కానీ తీసుకోవచ్చు. అండ్ నేనైతే 2.5 తీసుకుంటున్నా. అండ్ ఇంకా ఈ డాట్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. అండ్ వాళ్ళు ఏదైనా నెక్ డిజైన్ చెప్తే మాత్రం ఆ డిజైన్ అయితే చేయాలి. వీళ్ళు నాకు మామూలుగా అయితే ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చారు. అండ్ బ్యాక్ వచ్చేసరికి పలకా నెక్ పెట్టేయమని చెప్పారు. సో ఇట్లా పలక నెక్ పెట్టినప్పుడు ఏంటంటే ఎక్కువ బ్రాడ్ వస్తుంది. మీరు 2కి 2 పాయింట్లు ఎక్కువ పెట్టుకోండి. సో మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికల్లా 2.5 ఇంచులు అయితే అయిపోతుంది అనమాట.
సో ఇదనమాట బ్లౌజు. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాము. ఇలా చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఒక్కసారి మనం కటింగ్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ చూసుకోకుండా మీరు కటింగ్ చేశారనుకోండి, ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్న అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ కటింగ్ చేయకముందు ఇప్పుడే ఒకసారి ఆది బ్లౌజ్ని పెట్టి ఒక్కసారి అయితే ఇట్లా చెక్ చేసుకోండి. సో ఇవి కూడా ఇలాగా, అండ్ ఇవి వచ్చేసరికి మనకు ఖర్చుల్లో పోతాయి అన్నమాట. ఇది ఖర్చులోకి, అండ్ ఇక్కడ పైపింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు యాస్టీస్గా కట్ చేసేస్తా. సో కస్టమర్ అయితే మామూలు ఆది బ్లౌజ్కి ఇంకా ఖర్చులు ఎక్స్ట్రా పెట్టండి అని చెప్తారండి. కాకపోతే ఎక్కువ ఖర్చులు పెట్టేస్తే మనకి బ్లౌజ్ అనేది షేప్ అంత నీట్గా రాదు. సో 1.5 కానీ 2 ఇంచులు అంతే, అంతకన్నా ఎక్కువ పెడితే షేప్ సరిగా రాదు. ఇలా టక్స్ అయితే ఇచ్చుకోండి. అలాగే ఇక్కడ కూడా సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం. సో ఓపెన్స్ ఏమో మనకి ఆపోజిట్లో ఉండాలి, ఈ క్లోజ్లో ఉన్నదైతే మన వైపు ఉండాలి. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండ్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలాగ స్ట్రైట్గా లైన్ అయితే తీసాను. అండ్ బ్యాక్ పార్ట్కి మనం ఎంత పెట్టామో సో దీనికి కూడా అంతే 15 ఇంచులు పెట్టి ఖర్చు కోసం కొంచెం తీసుకున్నాను, 1/2 ఇంచు. సో ఈ 2 డాట్లను కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేయాలి. అండ్ ఇంకా ఖర్చుల కోసం 1/2 ఇంచు. సో 7.5 ఇంచులు వీళ్ళ నడుము లూజు. అండ్ 2 ఇంచులు ఖర్చు. సో ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం. మామూలుగా ప్రిన్సెస్ కట్కి మన వైపు నుంచి 3.5 కానీ 3 ఇంచులు కానీ అండ్ బ్లౌజ్ సైజుని బట్టి తీసుకోవాలి. పెద్ద సైజు వాళ్ళకైతే 3.5 అండ్ కొంచెం చిన్న సైజు వాళ్ళకైతే 3 అట్లా ఉంటుంది. అండ్ నేను వీళ్ళ సైజుకి 3 ఇంచుల దగ్గర అయితే ఇలాగ డాట్ పెట్టేస్తున్నాను. అండ్ సైజుని బట్టి మనకి ఈ డాట్ అనేది కట్ చేసుకోవాలి. డాట్ కోసం అయితే 1.5 ఇంచు. అలాగే ఇక్కడ నుంచి పై వైపునకు సో షోల్డర్ వచ్చేసరికి 5.5 అండ్ బ్యాక్ ఎలాగ పెట్టాము అలాగే. నెక్ దగ్గరకు వచ్చేసరికి 2 ఇంచుల దగ్గర మార్క్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి 6 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేశా. అండ్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. అండ్ ఇటు కూడా
ఫ్రంట్ లోతు. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా. 2.5 ఇంచులకి. సో ఇందులో వాళ్ళు స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇచ్చారు. నెక్ షేప్ అనేది నేను ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ ఇచ్చిన తర్వాత ఆ షేప్ అనేది డ్రా చేద్దాము. సో ఇక్కడ వచ్చేసరికి నేను 3 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే పై వైపున వచ్చేసరికి మనకి డాట్ ఎక్కడి వరకు అనేది ఇక్కడ నుంచి 9.5 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఈ డాట్ వచ్చేసరికి 1.5 ఇంచుకి డాట్ అనమాట. ఈ 1.5 ఇంచు దగ్గర నుంచి ఇటువైపు 1.5 ఇంచుకి ఒక మార్క్ చేయాలి. అండ్ ఈ డాట్ని ఇట్లాగా క్రాస్గా అయితే